నమస్కారం. ప్రజా టీవీకి స్వాగతం. నేటి ముఖ్యాంశం. భర్తను హతమార్చిన భార్య. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం సున్నపగుట్ట తాండా సిపిఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ ప్రియుడు బాబ్జాన్తో కలిసి భర్త ఖాదర్ బాషాను ఇంట్లోనే హతమార్చి సమీపంలోని కొండపై పెట్రోల్ పోసి తగులుపెట్టి మిగిలిన మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఇందుకూరుపల్లి చెరువులో పడేసిన భార్య గులాబ్జాన్, ప్రియుడు బాబ్జాన్. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కనిపించిన ఖాదర్ బాషా ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. బాబ్జాన్, గులాబ్జాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని సంఘటనా స్థలంలోకి తీసుకెళ్లి మృతుడు ఖాదర్ బాషా అస్థికలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నీ చేత్తో రాలేదు, రాయి తీసుకో. బండ తీసుకొని అట్లా తోడు, అది చిన్న బెచ్చి తీసుకో, తీసుకో తోడు, పక్క నుంచి తోడు, దాంతో తోడు అట్లా. అవే ఇంటికి చూడు, ఆడ ఉన్నాయి చూడ, ఇంటికి మొండి కొట్టా సార్. ఓ పక్క నుంచి వెళ్ళకుండా రైట్. నీ భర్త సతాయిస్తాడా? ఇతను బాబ్జాన్ ఏమవుతాడు? నీకు బాబ్జాన్ ఏమవుతాడు? మా ఆయన ఫ్రెండ్ సార్. తాగేసి వచ్చి కొడతాడాడని చెప్పి కొట్టినాను సార్. ఏదంతా కొట్టినారు? కట్టితో సార్. సార్ ఆయన ఎవరి మీద చేయతాడు అసలు ఈ అమ్మ అంటే వాళ్ళు చెప్పే ఇన్వెస్టిగేషన్ నువ్వే అడుగు పోనే. తెలుసు కదా కొడతాడో లేదా. స్కూటీలో వేసుకొచ్చినారా? మాకు వచ్చి 15 రోజుల నుండి 20 రోజుల నుండి మాకు వచ్చి దాదాపు వచ్చి 3 సంవత్సరాల నుండి మాకు మాట్లాడలేవు సార్. దీని గురించి మేము వచ్చి ఇళ్ళకల్లా పోయేది మాకు ఇది లేదు. ఎందుకంటే ఏందన్నా మేము వచ్చి అరుస్తాము, ఇది చేస్తామని చెప్పి నా బతుకు నేను బతుకుంటాలేనా అంటే మేము గమ్మున అయిపోయినాం. మేము వచ్చి అక్కడ పోము. చనిపోయినా ఏం కావాలి? నాకు తమ్ముడు కావాలా. అపార్ట్మెంట్ వచ్చి మాకు వచ్చి కరెక్ట్ 23వ తేదీ వచ్చింది. నాకు వచ్చి నా ఇట్లా బండి యాక్సిడెంట్ అయింది అని చెప్పి వాట్సాప్ లో ఫోటోలు పెట్టినాడు. అంతవరకు మళ్ళీ వచ్చింది 24వ తేదీ ఫోన్ చేసి మాట్లాడినాడు. అపార్ట్మెంట్ మాకు ఏంది తెలియదు సార్. అది ఇది ఎట్లా జరిగింది ఏమో సార్, అదైతే మాకైతే ఏంది కూడా తెలియదు. సర్పంచ్ గంగులప్పన్న వచ్చి మాకు చెప్పే వరకు మాకు అసలు ఇదే లేదు. దీంట్లో ఈ హత్యలో ఎవరెవరు కారణం అని మీకు? వాళ్ళిద్దరే సార్, ఎవరు లేరు ఆడ. ఎవరెవరు? పెండ్లాం మింటగాడు ఇంకోటి వాడు. ఆయన పేరు ఏమో మాకు తెలియదు సార్. అది
సార్